హలో ఆల్, ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే రోజ్ కుకీస్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ వచ్చేసి మైదా తీసుకున్నాను. ఇంకొక బౌల్ వచ్చేసి రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఒక ముప్పావు కప్పు వచ్చేసి షుగర్ తీసుకుంటున్నాను. ఈ మూడింటిని కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఒక చిటికెడంతా ఉప్పు కూడా నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఏ స్వీట్లో అయినా సరే సాల్ట్ వేస్తే కనుక మనకు చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈ మూడింటిని ఒకసారి కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ అనేది కలుపుకుంటూ మనము బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. వాటర్ అనేది ఒకటేసారి వేసుకోకూడదనమాట. ఇందులో షుగర్ ఉంటుంది కదా, షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత చాలా లూజ్గా అవుతుంది. అందుకనేసే నేను మరీ చెప్తున్నాను, బ్యాటర్ అనేది చూసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేవి కొంచెం కొంచెంగానే వేసుకోవాలండి. మనము ఫస్ట్ అనేది ఒకటేసారి పోసుకున్నామంటే మనం షుగర్ మెల్ట్ అయిన తర్వాత చాలా లూజ్గా అవుతుంది. అప్పుడు మనకి ఏం సెట్ చేయడానికి అవ్వదన్నమాట ఇది. అందుకనేసి వాటర్ అనేవి చూసుకొని చూడండి. ఇందులోనే మనం ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కనుక వేస్తే మనకు బేకరీలో టేస్ట్ లాగానే ఉంటుంది సేమ్ రోజ్ కుకీస్ అనేవి మనకు. కానీ నా దగ్గర ఇప్పుడు లేదండి. ఉంటే కనుక అది వేసుకోండి మీరు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని బాగా మిక్స్ చేయాలి. లంప్స్ అనేవి లేకుండా చూసుకొని మంచిగా టెక్స్చర్ అనేది మంచిగా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. బాగా అంటే బాగా మిక్స్ చేయండి. చూడండి ఎలా వచ్చిందో, క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది కదా మనకు. ఇలా రావాలన్నమాట. చూడండి అసలు లంప్స్ అనేవి లేకుండా చూసుకోవాలన్నమాట మనమైతే. ఇది ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 4 to 5 hours అనేది మనం పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ తీసుకొని అందులో బాండీ పెట్టేసి ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి ఆయిల్ అనేది కొంచెం మొత్తం పోసిన తర్వాత కొంచెం మునగాలన్నమాట. మౌల్డ్ అనేది మునిగే వరకు ఉండాలి కాబట్టి మౌల్డ్ మునిగే వరకు చూసుకోండి. ఇప్పుడు మౌల్డ్ అనేది తీసుకున్నాను. ఇది నేను మీషోలో పర్చేస్ చేశానండి. ఇది చాలా బాగుంది. నాన్ స్టిక్ ఐరన్ది అంత బాగుండదు, ఈ నాన్ స్టిక్ది చాలా బాగుంది. చూడండి 4-5 hours తర్వాత ఇప్పుడు ఇలా కలిపేసి మౌల్డ్ హీట్ అయిన తర్వాత మౌల్డ్ అనేది అందులో ముంచేసి ఇప్పుడు ఆయిల్లో పెట్టేస్తున్నాను. చూడండి దీనికి కనుక ఒక 2 మెంబర్స్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఒకరు అది పెడుతూ ఉంటే ఒకరు తీస్తూ ఉంటే చాలా అంటే చాలా సెట్ అవుతుంది. ఇది నాన్ స్టిక్ది కదా, చూడండి జస్ట్ ఇలా మూవ్ చేస్తేనే మనకు రిమూవ్ అనేది అవుతుంది. ఫస్ట్ ఒక 2-3 అనేవి కొంచెం డిసప్పాయింట్ చేశాయి. పర్లేదు, నో ప్రాబ్లం. తర్వాత అయితే చాలా అంటే చాలా ఈజీగా వచ్చాయి అన్నమాట మనకు. మళ్ళీ ఇదిగోండి అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో పెట్టేసి దానికి మొత్తం ఇలా అనుకున్న తర్వాత దాంట్లో పెట్టేసేయాలి. జస్ట్ ఇలా మూవ్ చేస్తే చాలు మనకు. సిమ్ అనేది ఫ్లేమ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. చూడండి మళ్ళీ హీట్ అవ్వాలి. మౌల్డ్ అనేది హీట్ అయితేనే మనకు దానికి మంచిగా పట్టుకుంటుందన్నమాట. కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో పెట్టేసి ఆయిల్ అంతా చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉండే రోజ్ కుకీస్ అనేది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.